హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా టమాటా చారు చేస్తున్నాం. కొందరు టమాటా రసం అని కూడా అంటారు. టమాటా రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, చింతపండు, టమాటాలు, జీలకర్ర, కారం, సాల్ట్, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పుదీనా, కరివేపాకు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ వేసుకోవడం వలన టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంగువ వేసి ట్రై చేయండి. టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 5-6 మిరియాలను తీసుకొని దంచి వేసేసుకోవాలి. కలిపి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. టమాటాలు దించి చల్లారబెట్టుకోవాలి. టమాటాలు చల్లారిన తర్వాత అందులో వాటర్ని వేసి నేను వీడియోలో చూపించే విధంగా స్మాష్ చేస్తూ టమాటా రసాన్ని తీసుకోవాలి. అలా నేను చింతపండు వడగట్టే దాంట్లో టమాటా రసాన్ని వడగట్టుకుంటున్నాం. ఇలా వడగట్టుకోవడం వలన టమాటా పైన ఉన్న స్కిన్ అయినా సరే, సీడ్స్ అయినా సరే టమాటా రసంలో పడకుండా ఉంటాయి. ఈ విధంగా టమాటాలో ఉన్న రసాన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా టమాటా రసంని వాటర్ వేసుకుంటూ టమాటాలో ఉన్న జ్యూస్ని మొత్తం తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అడుగు పట్టకుండా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కరివేపాకును వేసుకోవాలి. తర్వాత ఇంగువ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత కలుపుకొని కొత్తిమీరని వేసుకోవాలి. వేసి పుదీనా, కొత్తిమీర మగ్గిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న టమాటా రసంని ఈ పోపులో వేసేసుకోవాలి. టమాటా సీడ్స్ అనేది టమాటా రసంలో పడకుండా ఉండడానికి చేతిని అడ్డుపెట్టి నేను వీడియోలో చూపించే విధంగా వడగట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కరివేపాకు వేసి మూత పెట్టి టమాటా చారు మరిగేంత వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు చారును మరగనివ్వాలి. చారు మరిగిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవాలి.
అంతేనండి, టమాటా రసం రెడీ. చాలా టేస్టీ టమాటా రసం రెడీ. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అండి, టేస్టీ టమాటా రసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రసం చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, బాయ్.